తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఏమి అవసరం? పైవన్నీ మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఈ ప్రక్రియ సూర్యకాంతి సమక్షంలో జరుగుతుంది. దీనికి గాలి నుండి కార్బన్ డయాక్సైడ్, నేల నుండి నీరు మరియు ఆకులలో ఉండే పత్రహరితం అత్యంత అవసరం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోలేవు. మానవ గుండెలో ఎన్ని గదులుంటాయి? 4. మానవ గుండె 4 గదులను కలిగి ఉంటుంది. పైన ఉండే 2 గదులను కర్ణికలు అంటే ఆట్రియా అని, అలాగే కింద ఉండే 2 గదులను జఠరికలు అంటే వెంట్రికల్స్ అని పిలుస్తారు. ఈ గదుల ద్వారానే రక్తం అనేది శరీరమంతటికి సరఫరా అవుతుంది. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ తన ప్రసిద్ధ గ్రంథమైన ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్లో జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. జీవులన్నీ ఒకే పూర్వీకుల నుండి సహజ వరణం ద్వారా కాలక్రమేణా మార్పులకు లోనవుతూ అభివృద్ధి చెందాయని ఆయన వివరించారు. గంగా నది యొక్క ఇతర పేరు ఏమిటి? భగీరథి. గంగా నది జన్మస్థానమైన ఉత్తరాఖండ్లోని గంగోత్రి హిమానీ నదం వద్ద దీనిని భగీరథి అని పిలుస్తారు. దేవప్రయాగ వద్ద భగీరథి మరియు అలకనంద నదులు సంగమించిన తర్వాత దీనికి గంగా అనే పేరు వస్తుంది. గంగా నది బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత దీనిని అక్కడ పద్మ అని పిలుస్తారు. భారతీయ జాతీయ సైన్యాన్ని ఎవరు ప్రారంభించారు? సుభాష్ చంద్రబోస్. భారత జాతీయ సైన్యం అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ మొదట రూపకల్పన 1942లో జపాన్లో కెప్టెన్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో జరిగింది. దీనిని రాష్ బిహారీ బోస్ సహాయంతో స్థాపించారు. అయితే 1943లో సింగపూర్లో సుభాష్ చంద్రబోస్ దీని బాధ్యతలు స్వీకరించి పునరుజ్జీవం పోసి ఒక శక్తివంతమైన సైన్యంగా పునర్వ్యవస్థీకరించారు. దీనినే ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా పిలుస్తారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుగాంచిన వారు ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్ధాంతపరమైన పునాది వేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారిని తెలంగాణ సిద్ధాంతకర్త అని పిలుస్తారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను, ఆ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించి ఆయన ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. ఆయన తన జీవితాంతం తెలంగాణ స్వరాష్ట్ర కాంక్ష కోసమే పోరాడారు.
భూమి చుట్టూ ఉండే సన్నటి గాలిపొరను ఏమంటారు? వాతావరణం. భూమిని చుట్టుముట్టి ఆవరించి ఉన్న వాయువుల సన్నటి పొరను వాతావరణం అంటే అట్మాస్ఫియర్ అంటారు. ఇది భూమికి గొడుగులా పనిచేస్తూ జీవరాశి మనుగడకు అవసరమైనటువంటి ప్రాణవాయువును అంటే ఆక్సిజన్ను అందించడమే కాకుండా సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి కూడా మనల్ని కాపాడుతుంది. ధ్వని యొక్క తీవ్రతను ఎందులో కొలుస్తారు? డెసిబెల్స్. ధ్వని యొక్క తీవ్రతను డెసిబెల్స్లో కొలుస్తారు. ధ్వని ఎంత గట్టిగా ఉందో ఇది తెలియజేస్తుంది. మనం మాట్లాడే ధ్వని తీవ్రత సాధారణంగా 60 డెసిబెల్స్ వరకు ఉంటుంది. అయితే 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ తీవ్రత ఉన్న శబ్దాలు నిరంతరం వినడం వల్ల వినికిడి శక్తి దెబ్బతింటుంది. అలాగే అది ధ్వని కాలుష్యంగా మారుతుంది. పల్స్ రేటు డాష్‌కి సమానంగా ఉంటుంది. హృదయ స్పందన. గుండె ఒకసారి కొట్టుకున్నప్పుడు రక్తనాళాల్లో కలిగే ఒత్తిడినే పల్స్ అంటాము. అందుకే పల్స్ రేట్ ఎల్లప్పుడూ హృదయ స్పందనకు సమానంగా ఉంటుంది. ఆరోగ్యవంతుడైన మనిషిలో ఇది నిమిషానికి 70 నుండి 80 సార్లు ఉంటుంది. అలాగే శ్వాస రేటు అనేది నిమిషానికి మనం తీసుకునే శ్వాసల సంఖ్యను తెలియజేస్తుంది. ఇది హృదయ స్పందన కంటే చాలా తక్కువగా అంటే సుమారు 12 నుండి 16 సార్లు ఒక నిమిషానికి ఉంటుంది. ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి దేనిని ఉపయోగిస్తారు? ఒకటి మరియు 2. ఒక ప్రదేశం లేదా ప్రాంతం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి అక్షాంశాలు మరియు రేఖాంశాలు రెండింటిని ఉపయోగిస్తారు. ఇవి గ్లోబుపై ఒకదానికొకటి నిలువుగా మరియు అడ్డంగా ఖండించుకుంటూ ఒక గ్రిడ్ లాగా ఏర్పడతాయి. నేడు మనం వాడుతున్న జీపీఎస్ సాంకేతికత కూడా ఈ అక్షాంశ రేఖాంశాల ఆధారంగానే పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరు? శ్రీ మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రిగా శ్రీ మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన ఆర్థిక శాఖతో పాటు ప్రణాళికా శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం భారత సైనిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 15. ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1949లో ఇదే రోజున ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప గారు బ్రిటిష్ వారి నుండి భారత సైన్యానికి మొదటి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. సైనికుల ధైర్య సాహసాలకు గుర్తుగా ఈ చారిత్రక ఘట్టాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. శ్రీ ఓం బిర్లా ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆయన 2019లో 17వ లోక్సభ మరియు 2024లో 18వ లోక్సభలో వరుసగా రెండుసార్లు స్పీకర్గా ఎన్నికయ్యారు. రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుండి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారతదేశంలో అత్యధికంగా గోధుమను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో గోధుమను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశం మొత్తం గోధుమ ఉత్పత్తిలో సుమారు 30% కంటే ఎక్కువ వాటా ఈ ఒక్క రాష్ట్రానిదే. విశాలమైన సాగుభూమి మరియు గంగా యమునా నదుల సారవంతమైన మైదానాలు ఇందుకు ప్రధాన కారణం. అయితే హెక్టారుకు సగటు దిగుబడి అంటే ప్రొడక్టివిటీని బట్టి చూసినట్టయితే పంజాబ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ క్రింది వాటిలో శ్రీకృష్ణదేవరాయలు బిరుదు ఏది? ఆంధ్ర భోజుడు. విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలకు సాహిత్యం, కళల పట్ల ఉన్న మక్కువ వల్ల ఆయనకు ఆంధ్రభోజుడు అనే బిరుదు వచ్చింది. ఆయన స్వయంగా ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించినటువంటి గొప్ప కవి కూడా. రాయలవారి ఆస్థానాన్ని భువన విజయం అని పిలిచేవారు. అక్కడ 8 మంది గొప్ప కవులు అంటే అష్టదిగ్గజాలు ఉండేవారు. ప్రతిపక్ష నాయకుని పదవిని పొందడానికి లోక్సభలో ఒక పార్టీకి అవసరమైన కనీస సీట్ల శాతం ఎంత? పది శాతం. లోక్సభలో ఒక రాజకీయ పార్టీ అధికారికంగా ప్రతిపక్ష పార్టీ హోదాను పొందాలంటే ఆ సభలోని మొత్తం స్థానాల్లో కనీసం 10% సీట్లను గెలుచుకోవాలి. అంటే లోక్సభలోని మొత్తం 543 స్థానాలకు గాను కనీసం 10% అంటే 55 సీట్లు సాధించినటువంటి పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా గుర్తిస్తారు. ప్రస్తుత 18వ లోక్సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది? పంతొమ్మిది వందల 35. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ 1935 ఏప్రిల్ 1న కలకత్తాలో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం 1937లో శాశ్వతంగా ముంబైకి మార్చబడింది. భారత ప్రభుత్వం ఈ రిజర్వ్ బ్యాంకును 1949 జనవరి 1న జాతీయం చేసింది. ఆర్బీఐ మొదటి గవర్నర్గా సర్ ఓస్బోర్న్ స్మిత్, అలాగే మొదటి భారతీయ గవర్నర్గా సిడి దేశ్ముఖ్ పనిచేశారు. అయితే ప్రస్తుతం 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద డెల్టా ఏది? సుందర్బన్ డెల్టా. భారతదేశంలో మరియు ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా పేరుగాంచిన సుందర్బన్ డెల్టా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉంది. గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల సంగమం వల్ల ఈ అద్భుతమైన డెల్టా ఏర్పడింది. ఈ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాయల్ బెంగాల్ టైగర్లకు నిలయం. అలాగే సుందర్బన్ నేషనల్ పార్కును 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. 16వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు?
డాక్టర్ అరవింద్ పనగారియా. భారత ప్రభుత్వం 16వ ఆర్థిక కమిషన్ అంటే 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అయిన డాక్టర్ అరవింద్ పనగారియాను నియమించింది. ఈ కమిషన్ 2026 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే 5 ఏళ్ల కాలానికి కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీపై సిఫార్సులు చేస్తుంది. 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్గా ఎన్కే సింగ్ పనిచేశారు. 2024 సంవత్సరంలో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి లభించింది? మిథున్ చక్రవర్తి. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2022 సంవత్సరానికి గాను, అయితే దీన్ని 2024లో ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి లభించింది. అక్టోబర్ 2024లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్తో పాటు టోటల్ 30 క్వశ్చన్స్తో కూడిన మోడల్ టెస్టు మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము, అక్కడ చూడండి. అలాగే ఆ వెబ్సైట్కు సంబంధించిన లింకును కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. దాన్ని క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోండి.